పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోడి పందాలు భారీ స్థాయిలో జరిగాయి. కనుమ రోజున జరిగిన 45 లక్షల భారీ పందెం అందరినీ ఆకర్షించింది. హైదరాబాద్కు చెందిన కొవ్వూరి జానకి రామరాజు, వెస్ట్ విపర్రకు చెందిన పసల శ్రీకృష్ణ మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. ఈ పోరులో జానకి రామరాజు టీం విజయం సాధించింది. ఈ సంక్రాంతి సీజన్లో జానకి రామరాజు బృందం వరుస విజయాలతో దూసుకుపోయింది. భోగి రోజు 63 లక్షలు, సంక్రాంతి రోజు 1,63 లక్షలు, కనుమ రోజు 45 లక్షల పందాలను గెలుచుకొని హ్యాట్రిక్ సాధించింది. వరుసగా భారీ పందాలు గెలుపొందిన ఈ టీంను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. వ్యాపార రీత్యా 42 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి తెలంగాణ సెటిల్ అయిపోయాం. కానీ ఎవ్రీ సంక్రాంతికి ఆ 3 డేస్ వచ్చి ఆంధ్రాలోనే మేము ఎంజాయ్ చేస్తాం. కోడి పందు మా హాబీ, వ్యసనం కాదు, ఓన్లీ హాబీ. ఆ సంక్రాంతి 3 రోజులు మాత్రమే. సంవత్సరం మొత్తం వాటిని ప్రిపేర్ చేసి సంక్రాంతికి 3 రోజులు ఇక్కడ వాటిని గేమ్లో ఇచ్చేసి మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. 3 డేస్ తర్వాత మళ్ళీ 1 ఇయర్ వరకు మళ్ళీ కోల్డ్ జోన్కి వెళ్ళాం. చాలా హ్యాపీ. మొన్న భోగి రోజు నేను సంక్రాంతి రోజు కూడా 3 పందాలు బిగ్ మ్యాచెస్ మావే. 45 lakhs. నిన్న 1,54 lakhs. భోగి రోజు 63 lakhs. వెరీ హ్యాపీ. ఇక్కడ ఆరోగ్యం కూడా చాలా బాగుంది. వెంకటరామయ్య గారు నా ఫ్యాన్. ఆల్ ది బెస్ట్.